వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఏపీ స్టేట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దినేష్ రెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎన్నికయ్యారు. మరి వారితో మాట్లాడదాం ఇవాళ. నమస్కారం దినేష్ రెడ్డి గారు. నమస్తే అండి. మీకు సాస్ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో ఎమ్మెల్యే పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎమ్మెల్యే అని ఉండాల్సిన దగ్గర ఇప్పుడు ఏపీ స్టేట్ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రస్తుతం పదవి బాధ్యతలు చేపట్టారు. సో ఎలా ఉంది ఇప్పుడు? అంటే కొత్త దాంట్లో ఇచ్చాము. ఇంతకుముందు ఇన్ఛార్జ్గా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టాను. ఇప్పుడు కొత్త బాధ్యత కూటమి ప్రభుత్వం నా మీద పెట్టింది. చూస్తున్నాను, లుకింగ్ ఫార్వర్డ్. ఒక మంచి సబ్జెక్ట్ ఇది. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అనేది కొత్త సబ్జెక్టు 2020లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ లేటెస్ట్ కార్పొరేషన్. యాక్చువల్ చెప్పాలంటే భారతదేశంలోనే మొట్టమొదటి అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఇది. చాలా చేసేది ఉంది, ఇంకా బుడిబుడి అడుగులు వేస్తుంది కార్పొరేషను. చేసేదానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఒక పక్కన మనకి పర్యావరణాన్ని కాపాడుకుంటూ దీంట్లోకి టెక్నాలజీ ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది మేజర్గా మా కార్పొరేషన్ ఉంటుంది. ఒక పక్కన ప్రజల హెల్త్, అలానే మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ, అలానే వాళ్ళకి ఇండస్ట్రీస్కి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలము, ఒక సర్వీస్ ఫెసిలిటేటర్గా ఏదైనా హెల్ప్ చేయగలమా, ఒక సర్క్యులర్ ఎకానమీ వల్ల మీరు దేశ విదేశాల్లో మనం చూస్తున్నాము, అందరూ సర్క్యులర్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. ఆ సర్క్యులర్ ఎకానమీని ఈ ఇండస్ట్రియలైజేషన్లోకి ఎలా తీసుకురావచ్చో అవన్నీ కూడా మా ముందు ఉన్న ఛాలెంజెస్. డెఫినెట్గా ఎందుకంటే ప్రిటీ న్యూ ఆర్గనైజేషన్ కార్పొరేషన్ 4 years అయింది ఎస్టాబ్లిష్ చేసి. ఇంకా కూడా తక్కువ స్టాఫ్తో అట్లా ఆపరేట్ అవుతున్నాం. ఇప్పటికీ ఒక 40-50 స్టాఫ్ మాత్రమే ఆపరేట్ అవుతున్నాం. ఇంకా మొత్తము అన్ని జిల్లాల్లోకి దాన్ని ఎక్స్టెండ్ చేసే బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కొత్త ఆలోచనలతో నిపుణులతో మాట్లాడి డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాం. అంటే రాజకీయాల్లో యువకులు ఉండాలి అంటారు. అలా ఒక కుర్రాడు యువ నాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి మరి ఈ బాధ్యతని ఏ విధంగా తన మార్కు చూపిస్తూ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. నాకు తెలిసి నారా లోకేష్ గారు, అలానే నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను ఈ పొజిషన్లోకి తీసుకోవడానికి కారణం ఏంటంటే, చదువుకున్న వ్యక్తి ఉంటే కొద్దిగా లేటెస్ట్గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానివ్వండి, అలానే ఏదైనా న్యూ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, అలానే ఐటీ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుస్తాయి అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. డెఫినెట్గా నాకు కూడా పొటెన్షియల్ ఉంది. సో రాజకీయాల్లో ఒక మార్క్ చేయాలంటే డెఫినెట్గా యువతే రాజకీయాల్లోకి రావాలనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా దాన్ని నేను అదే నినాదంతో రాజకీయాలకు వచ్చాను. యువతని ప్రోత్సహించండి, ఖచ్చితంగా మీకు అంటే రాబోయే తరాలకి మంచి చేయాలనే ఆలోచనతోనే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాము. డెఫినెట్గా నాకు ఏ బాధ్యత ఇచ్చారో, అది ఎమ్మెల్యే అయి ఉంటే ఎమ్మెల్యే బాధ్యతను చేపట్టేవాడిని. ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ అయింది. నా పరిధిలో నేను ఏం చేయగలను, ఖచ్చితంగా నా మార్క్ ఉండేటట్టు డెఫినెట్గా నేను ప్రూవ్ చేసుకుంటాను. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ని కలిశారు కదా. సో వీళ్ళ నుంచి మీకు ఏమన్నా దిశానిర్దేశం చేయడం జరిగిందా, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది? పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు ఎస్పెషల్లీ ఏం చెప్పారు? ఫస్ట్ అయితే బాబు గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, మంచి ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని యూజ్ చేసుకోండి ప్రాపర్గా. మీ మీద నమ్మకంతో ఇవాళ మేము ఇది చేసాము. చదువుకున్న వ్యక్తి ఈ పొజిషన్లో ఉంటే బాగుంటుందని చెప్పి దాన్ని మీకు ఈ పొజిషన్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా నాకైతే మీ మీద నమ్మకం ఉంది, డెఫినెట్గా దాన్ని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. లొకేషన్ అయితే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, నీకు ఏ సమస్య ఉన్నా కానీ నా దగ్గరికి రా, నేను ఎలా పరిష్కరించాలో నేను డెఫినెట్గా చెప్తానని చెప్పి లొకేషన్ దగ్గరగా ఉన్నారు కాబట్టి. అవునవునవును. సో ఆయనకి ఆ ఇంప్రెషన్ ఫస్ట్ నుంచి కూడా ఉంది, ఏదైనా కానీ బాగా హ్యాండిల్ చేస్తానని చెప్పి ఉంది. ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే నేను కూడా అంటే రిలేటివ్లీ కొత్తగా ఈ కార్పొరేషన్ ఈ బాధ్యతలు చేపడుతున్నాను. సో నాకు ఏదైనా ఛాలెంజెస్ ఎదురైనప్పుడు నువ్వు ఎప్పుడైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నీకు ఏదైనా ఉంటే నేను దాన్ని క్లియర్ చేస్తానని చెప్పి కూడా లొకేషన్ ఇది ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఒకటే చెప్పారు, ఎవరైతే పర్యావరణం మీద ఎన్విరాన్మెంట్ మీద పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గ్రేటర్ హైట్స్కి వెళ్తారు, మంచి లీడర్ అవుతారు. దీనికి గివ్ యువర్ బెస్ట్, నీకు ఇచ్చిన ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఏం చేయగలవో అది మ్యాక్సిమం పొటెన్షియల్కి చేయమని చెప్పి ఆయన సలహా ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఆయన కూడా కొన్ని ఛాలెంజెస్ ఏవైతే, ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఇప్పుడు హెడ్ పవన్ కళ్యాణ్ గారు, సో ఆయనకి నేను చెప్పాను కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి. అంటే అవును, పొలిటికల్ సిస్టంలో ఈ ఛాలెంజెస్ ఉంటాయి, డెఫినెట్గా వాటిని ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు ఏముందంటే ప్రతి న్యూ ఆర్గనైజేషన్ అయ్యేసరికి మాకు ఒక లిమిటేషన్ లాగా అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, ఎందుకంటే గత ప్రభుత్వము ఎక్కువగా పేరుకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానివ్వండి, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు కార్పొరేషన్ని.
ఇప్పుడు మనము ఏదైనా కొత్త ఐడియాలజీ చెప్పినప్పుడు లేదండి మన లిమిటేషన్, మనం ఇక్కడ దాకా మనం ఇది చేద్దాం అది చేద్దాం, ఇక్కడ దాకా చేస్తున్నాము, ఇక్కడికి చాలు, ఇక్కడ లిమిట్ అవుతాము అన్నట్టు ఆ టైప్లో మనం చెప్తాం. బట్ యాజ్ పర్ ద కార్పొరేషన్ బైలాస్ ప్రకారము వీ హ్యావ్ అ లార్జర్ రోల్ టు ప్లే. ఇది యాక్చువల్లీ దిస్ విల్ బీ ద ఫ్యూచర్ అండి. ఎన్వైర్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ విల్ బీ అ ఫ్యూచర్ రోల్ మోడల్ కార్పొరేషన్. నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఆన్ సర్క్యులర్ ఎకానమీ. ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి, ఆ డిస్పోజల్ వేస్ట్ ఇంకేదైనా పరిశ్రమకి యూజ్ అవుతుందా అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచనలు మా కార్పొరేషన్ నుంచే వచ్చి అవి ఒక పక్కన ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతున్నాయి, అలానే ఒక పక్కన మన ఆంధ్రప్రదేశ్ పర్యావరణానికి హెల్ప్ అవుతుంది. మనకి అందరూ కూడా స్ట్రెస్ చేస్తున్నారు. ఇవాళ యూఎన్ కానివ్వండి వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రెస్ చేస్తుంది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా అదే ఇంటెన్షన్తో ఉంది. ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ మీద ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు అడిగి మరీ తీసుకున్నారు. నాకు పర్యావరణం కావాలి, నాకు అడవులు కావాలి, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు కావాలని చెప్పి ఆయన అడిగి మరీ తీసుకున్నారు. అంటే ఆయన ఫోకస్, ఆయన చతుర్థి మనకు తెలుస్తుంది. దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ మాకు తోడైతే మాకు కూడా మంచి బూస్ట్ ఉంటుంది. అంటే నిధులు కానివ్వండి, లేకపోతే మేము చేసే విధులకి ఎవరు ఆటంకం రాకుండా ఉంటారు. అలాగే కోవూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డిని చాలా బాగా చూస్తారు. ఎందుకంటే తండ్రి గారి నుంచి వచ్చినటువంటి వారసత్వంగా, అలాగే మీ మీద ఒక నమ్మకంతో యువకుడుగా. సో ఆ తర్వాత మీరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి సపోర్ట్ కూడా చేశారు. సో మీ వర్గానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సహకారం ఉంది, అలాగే వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఉంది పార్టీలో? ప్రెజెంట్లీ అండి మేము టోటల్గా పార్టీ డెసిషన్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అనుకున్న తర్వాత నన్ను కూడా పిలిచి మాట్లాడారు, చెప్పారు ఏ పరిస్థితిలో సీటు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పారు. ఖచ్చితంగా నువ్వు యంగ్స్టర్ కాబట్టి నీకు ఫ్యూచర్లో అవకాశాలు ఉంటాయి, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కానివ్వండి, అన్ని రాజకీయంగా ఎదిగే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఈసారి మేము కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల మేము ఇవ్వాల్సి వచ్చింది, దీనికి మీరు పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పన్నారు. నేను కూడా నారా చంద్రబాబు గారు డైరెక్ట్గా ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు, నాకు కన్విన్సింగ్గా చాలా విషయాలు చెప్పారు. కాబట్టి డెఫినెట్గా నేను కూడా అదే విధంగా మా క్యాడర్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు కోసము ఇవాళ మేము అందరం కూడా పాటుపడ్డాం. అలానే మంచి మెజార్టీతో గెలిచారు. ఇవాళ మనము ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాల్లో చూస్తే నెల్లూరు టౌన్ తర్వాత హైయెస్ట్ మనకు వచ్చింది. ఇంతకుముందు మన గతంలో చూస్తే సిటీ మీరు చూసారనుకోండి కేవలము 2000 ఓట్లతో గెలిచారు. అదే 2019 ఎంత ఇంపాక్ట్ ఉండిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ దాదాపు 39,000 చిల్లర ఓట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ గెలిచింది. ఆ 39ని పూడ్చుకుంటూ 55,000 మెజార్టీ వచ్చిందంటే దాదాపు మనకి 90,000 మెజార్టీని మనము మళ్ళీ తీసుకొచ్చి చేసాము. అంటే పార్టీ క్యాడర్ 100% వర్క్ చేశారు. ఎవరు కూడా వాళ్ళందరూ కూడా చాలామంది అధైర్యపడ్డారు, ఆ టైంలో సీట్ లేదంటే అధైర్యపడ్డారు, చాలామంది నిరుత్సాహం చెందారు. కానీ నేను వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ లేదు నేను ఉంటాను, నేను చేస్తాను, మనము ఈసారి చేయాలి, ప్రశాంత్ రెడ్డి గారిని 100% మనం గెలిపించాలి, మన 100% ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైనా నేనైతే అంటే ఫుల్ ఫ్లెజ్గా ఇంకా కూడా కాన్స్టిట్యున్సీలో నేను అంటే చేయలేదు. కానీ బట్ ఏదైనా మా క్యాడర్కి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నేను అన్ని కూడా ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు పలానా వీళ్ళు ఇంత పని చేశారు, వాళ్ళకి ఏదైనా మంచి స్థానం కల్పించండి, ఇప్పుడు వచ్చే నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకి స్థానం కల్పించండి అని వాళ్ళు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యల గురించి వెళ్ళి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాను, అలానే మన ఎంపీ గారితో మాట్లాడుతున్నాను, ఈ సమస్యలు పరిష్కరించండి. చాలామంది హోప్తో ఇప్పుడు మీరు చూస్తే కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలామంది కొత్త వాళ్ళు, అంటే పాత వాళ్ళు 30% అంటే 70% కొత్త వాళ్ళు నన్ను చూసి చాలామంది రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి బాధ్యత నా మీద ఉంది. డెఫినెట్గా వాళ్ళు ఏదైతే నమ్మకంతో నా వెంట నడిచారో వాళ్ళందరికీ అదే విధంగా నేను ఏ సమస్య అయినా వాళ్ళ ముందుండి ఖచ్చితంగా నేను నడుస్తాను. ఏ సమస్య అయినా వాళ్ళకి నన్ను అప్రోచ్ కావచ్చు, నేను డెఫినెట్గా వాళ్ళని చేసేదానికి ఉన్నాను. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు చాలామంది వాళ్ళ ఏదైనా సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా మనతో వ్యక్తపరుస్తున్నారు. డెఫినెట్గా 100% వాళ్ళకి అన్ని విధాలుగా ఏ టైం అయినా కానీ నేను ముందు కూడా ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను, కోవూరు నియోజకవర్గంలో నేను ఏదో రాజకీయం లేకపోతే అధికారం అనుభవించడానికి కాదు, అందరితో మమైకమై మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల హెల్ప్తో ప్రజలకి ఏదైనా చేయాలి. మా నాన్నగారు ఏదైతే అభివృద్ధి పనులు మొదలు పెట్టారో ఆ అభివృద్ధి పనులు కొనసాగించాలి. కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా అనగానే కోవూరు నియోజకవర్గం గుర్తొచ్చేటట్టు చేయాలనేదే నా ఏకైక ఉద్దేశము, లక్ష్యము. అది ఏ విధంగా అయినా కానీ డెఫినెట్గా నేను చేస్తాను. అలాగే ఎమ్మెల్సీ అనేటువంటి అంటే ఇటీవల కాలంలో బాగా వినిపించింది దినేష్ రెడ్డికి
భవిష్యత్తులో ఎమ్మెల్సీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని. దీనికి సంబంధించి చంద్రబాబు గారు మీకు ఏమైనా స్పష్టమైనటువంటి హామీ లాంటిది ఏమైనా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడైతే దాని గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీస్ ఏం రావట్లేదు. ఉన్నాయి కొన్ని ఎమ్మెల్సీస్ వస్తున్నాయి, బట్ అవి ఆల్రెడీ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బాబు గారికి ఆ ఆలోచనతోనే ఆయన నాకు ఏం మాట ఇచ్చారంటే 2027లో ఎమ్మెల్సీస్ వస్తాయి, మనకి ఎక్కువ ఎమ్మెల్సీ, వాళ్ళ వైసీపీకి ఎక్కువ ఎమ్మెల్సీస్ ఉన్నాయి, దాదాపు 38 మెంబర్స్ ఎమ్మెల్సీస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరిది టైం పీరియడ్ 2027లో అయిపోతాయి. ఆ టైం పీరియడ్లో మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడైతే నేను అడిగి ఇబ్బంది పెట్టాలనుకొని నేను కూడా ఆయనకి ఏం రిమైండ్ చేయలేదు. ఆయనకి ఇచ్చిన మాట ఆయనకి ఖచ్చితంగా గుర్తుంటుంది. డెఫినెట్గా ఆ సమయం వచ్చినప్పుడు నేను మళ్ళీ రిమైండ్ చేసి ఆయన దగ్గర నుంచి స్పష్టమైన హామీ డెఫినెట్గా తీసుకుంటాను. ఎందుకంటే ఇవాళ అడిగినా కూడా ఆయనకు కూడా గుర్తుండదు. వచ్చిన ఏదన్నా కానీ మనం చెప్పలేము. అప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే కంటెస్టెంట్లోనే నేను ఖచ్చితంగా, ఎందుకంటే డీలిమిటేషన్స్ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వీటిలో డెఫినెట్గా నాకు కూడా ఆస్పిరేషన్ ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా నేను ప్రభుత్వానికి హెల్ప్ చేయగలుగుతున్నాను. ప్రభుత్వానికి కొద్ది వరకు మనం కొంతమంది ఏదైనా పర్యావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం హెల్ప్ చేయగలం. కానీ ఎమ్మెల్యే అనగానే ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తాము. ఆ ప్రజలందరూ మనని అనుకొని వాళ్ళు ఏ సమస్య కూడా దాంట్లో మమైక్యం అవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ పొజిషన్స్ అన్నీ కూడా కొద్దిగా గ్యాప్ అనేది ఉంటుంది. అంటే ప్రజలకు అఫ్కోర్స్ మనం ఆ గ్యాప్ని మెయింటైన్ చేయము. డెఫినెట్గా జనాల్లోకి వెళ్ళి అవి వాళ్ళకి సమస్య కాకుండా ఉండేది, ఈ పర్యావరణానికి సంబంధించి అన్నీ కూడా మనం డెఫినెట్గా చేస్తాం. బట్ ఒక గ్రేటర్ కాజ్, ఒక గ్రేటర్ డెవలప్మెంట్ మనం చేయాలంటే డెఫినెట్గా ఎమ్మెల్యే అవుతేనే అది అవుతుందనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. డెఫినెట్గా రేపు డీలిమిటేషన్లో 100% బరిలో ఉండడానికి నేను ప్రయత్నించి చేస్తాను కూడా, నిలబడతాను కూడా అనేది నేను నా కోరిక కూడా. అందరి కోరిక కూడా అదే. అందరూ కూడా నన్ను చాలామంది ఎమ్మెల్యేగా చూడాలనేది వాళ్ళందరి అభిలాష. డెఫినెట్గా 100% ఉంటాను. ఏ నమ్మకంతో అయితే వాళ్ళందరూ నన్ను నమ్మి నా వెంట నడిచారో ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటాను. అలాగే కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఏమన్నా సాస్ టీవీ మాధ్యమం ద్వారా చెప్పాలి అనుకుంటే? మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను ఈ పాదయాత్రలో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి బిడ్డలాగా నన్ను ఆహ్వానించారు. మీ సమస్యలన్నీ కూడా నాకు అడిగి చెప్పారు. నేను అడిగినప్పుడు అన్నీ కూడా చెప్పారు. ఎటువంటి అంటే సంక్షోభం లేకుండా నేను మీకు అండగా నిలబడతానని చెప్పి మీరు అందరూ కూడా నమ్మి నా వెంట నడిచారు. ఏదైతే మీరు చూపించిన ప్రేమ అభిమానాలు ఉన్నాయో నేనైతే ఎప్పుడూ మర్చిపోను. డెఫినెట్గా ఈరోజు నాకు సమయం రాలేదు, నేను ఎమ్మెల్యే కాలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల. బట్ డెఫినెట్గా నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో, నేను కోవూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని చెప్పి, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంత బిడ్డని డెఫినెట్గా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది నా లక్ష్యము. డెఫినెట్గా అవకాశము నాకు సఫిషియెంట్ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు ఇచ్చిన ప్రతి మాటను నేను నిలబెట్టుకుంటాను. అప్పటి వరకు కూడా మీ సమస్యల్ని నా సమస్యగా పరిగణించి డెఫినెట్గా ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి, అది ఎమ్మెల్యే గారి దృష్టికి అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి అయితే మినిస్టర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే ఆ దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా నా ప్రయత్న లోపం లేకుండా నేను డెఫినెట్గా చేస్తానని చెప్పి ఈరోజు నా సాస్ టీవీ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రైట్ సార్, ధన్యవాదాలు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి తన వంతు పాత్ర పోషిస్తాను. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను నమ్మి ఏదైతే పోస్ట్ ఇచ్చారో ఆ పోస్ట్కి న్యాయం చేస్తాను అంటున్నారు దినేష్ రెడ్డి. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.